శారదను చంపిన రౌడీని పట్టుకొని కొట్టిన తర్వాత ఇదంతా అపూర్వ చేయించిందని చెప్పేసనేసరికి వెంటనే గగన్ కోపంతో అపూర్వ ఇంటికి వస్తాడు. భూమి వెంటనే నీ చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుందని చెప్పేసనేసరికి అపూర్వ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఎలాగైనా వాడి దగ్గర నుంచి వాడు నన్ను చంపడానికి వస్తున్నాడు కదా, నేను వాని కంట పడకుండా ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పేసి బయటికి వస్తుండగా ఎదురుగా ప్రత్యక్షమై ఉంటాడు గగన్. అలా గన్నుతో పట్టుకొని ఎదురు వస్తుండగా అపూర్వ అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు. వెంటనే అపూర్వ గగన్ని చూసి లోపలికి పరిగెడుతుంది. వెంటనే డోర్ వేసుకుంటున్న సమయంలో గగన్ ఆ డోర్ని నెట్టేసరికి అపూర్వ బెడ్ మీద పడుతుంది. అపూర్వ, నీ ఆగడాలకు ఆనకట్ట వేయడానికి వచ్చాను. మా అమ్మని చంపేయడానికి అసలు ఏమనుకుంటున్నావు? ప్రతి కష్టానికి ప్రతి బాధకి నువ్వే కారణం. ఈరోజు మా అమ్మని చంపడానికి రౌడీని పెట్టావు కదా, ఇక నీ చావు నా చేతిలో దేవుడు రాసి పెట్టున్నాడు. నిన్ను వదిలిపెట్టా అపూర్వ అనే విధంగా అంటుండగా, బాబు నా కూతుర్ని వదిలే బాబు, తను కావాలని ఏది చేయలేదని గోరంట అంటూ ఉంటుంది. గోరంట, నీకు తన గురించి తెలియదు. తనని ఒకవైపు చదివావు. అసలు తను చేసేదన్నీ తన వెనకాల నువ్వుండి చూస్తున్నావేమో, కానీ అందరినీ చంపి తను శివాల మీద కూర్చునే రకం. అరే గగన్, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు మాట్లాడడానికి రైట్సే లేవు. మా అమ్మని చంపిన దానికి నువ్వు రౌడీలను పెట్టించావు కదా, ఈసారి ఇక ఏ రౌడీ రాకుండా నిన్ను నేను చంపడానికి డైరెక్ట్ వచ్చాను అపూర్వ, వదిలిపెట్టను అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, నువ్వు పొరపాటు పడ్డావు. మీ అమ్మను నేనెందుకు చంపిస్తా, నాకేం అవసరం అని అంటుండగా, పట్టుకున్న రౌడీ వాడు నీ పేరెందుకు చెప్పాడు అంటే, నువ్వు వాడి వెనకాలండి చేపించావు కదా, నిన్ను వదిలిపెట్టని చెప్పేసి వెంటనే బెడ్ మించలే అటు వెళ్ళి అపూర్వ గొంతు పట్టేస్తాడు. వదిలిపెట్టరా, వదిలిపెట్టు అని అంటుండగా, దండం పెడతాయ్యా వదిలిపెట్టు అని గోరంట అంటూ ఉంటుంది. వెంటనే అపూర్వ, నీ చావు నా చేతిలో అని చెప్పేసి గొంతు నలుపుతుండగా, ఇక అల్లుడు గారిని పిలవాలి అని చెప్పేసి కంగారుతో గోరంట అల్లుడు గారు గట్టిగా పిలుస్తూ ఉంటారు. ఏంటి ఏం జరిగిందంటుండగా, గ గ గ అని మాట రాకుండా గోరంట కంగారు పడుతూ ఉంటుంది. ఆ గగన్ వచ్చి అపూర్వం చంపిస్తున్నాడు రూమ్లో అనేసరికి గబగబా లోపలికి వెళ్తాడు. అరే గగన్గా, వదిలిపెట్టు, లేదు ఈ అపూర్వను వదిలిపెట్టా, ఈరోజు దీని చావు నా చేతిలో అని గట్టిగా అంటూ ఉంటాడు. వదిలిపెడతావా లేదా అని చెప్పేసి తోసేస్తాడు. వెంటనే ఇక అపూర్వ ప్రాణులతో బయటపడ్డట్టుగా ఊపిరి బిగించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. వదిలిపెట్టావు పూర్వ, నీ చావు నా చేతిలో అని చెప్పేసి అంటుండగా, అసలు ఏమనుకుంటున్నారా, నా ఇంట్లో అడుగుపెట్టింది కాకుండా నా భార్యని చంపాలని చూస్తావా అని అంటుండగా, తను చేసిన పాపాలు నీకు తెలియట్లేదు చంద్ర. తను ఎంతలా నీ వెనకాలండి నిన్ను నమ్మించి మోసం చేస్తుందో అది ఈరోజు నిజం బయటపడిపోతుంది. బావా, వీడు నా ఇంటికి వచ్చే నన్ను చంపాలని చూస్తున్నాడు బావా, వీని ప్రాణాలతో వదిలిపెట్టకు. ఇప్పుడు నేను నిజం బయటపడితే నా ప్రాణం తీస్తాడో లేకపోతే నీ ప్రాణం తీస్తాడో నిజం తెలుస్తుంది అపూర్వ అని అంటుండగా, ఏంటి నువ్వు నా భార్య ప్రాణం తీసేది ఏంట్రా అని అంటుండగా, మా అమ్మని చంపడానికి రౌడీలను పెట్టింది ఈ అపూర్వ, శోభ అత్తెను చంపింది ఈ అపూర్వ, ప్రతి ఒక్కటి నేరం చేసి ఈరోజు నేరం చేయనట్టుగా నిన్ను నమ్మించి మోసం చేస్తుంది. అది నీకు తెలియట్లేదు శరత్చంద్ర. తెలిసిన రోజు నువ్వు చాలా పశ్చాత్తాపడినా కూడా నీ దగ్గర ఎవ్వరుండరు అని అంటుండగా, ఏంటిరా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా? అపూర్వ ఎప్పుడు అలాంటి పనులు చేయదు. అయినా మీ అమ్మని చంపాల్స్తే తనకేమొస్తుంది, ఎందుకు వస్తుందో, అసలు ఏం కావాలని చెప్పేసి ఇదంతా చేసిందో ఎవ్వరికేమరక అనే విధంగా గగన్ అంటూ ఉంటాడు. మీ అమ్మని చంపింది అనేసరికి నువ్వు వీడికొచ్చి అపూర్వం చంపేస్తే సరిపోతుందా? అసలు సాక్ష్యం చూపించదా? అప్పుడు నమ్ముతాను. కరెక్టు పాయింట్కి వచ్చావు చరచంద్ర. నేను అదే అనుకుంటున్నా. ఎలాగో నువ్వు సాక్ష్యం అడుగుతావు, అది నాకు బాగా తెలుసు. కావాలంటే ఒక్కసారి ఈ వీడియో క్లిప్పు చూడు అని చెప్పేసి ఆ రౌడీ కొడుతుండగా వెంటనే గగన్ వీడియో తీస్తాడు. మా అమ్మని చంపమని నీకు ఎవరు చెప్పారని గగన్ అడుగుతుండగా అపూర్వ చెప్పింది అనేసరికి ఆ వీడియో క్లిప్పు శరత్చంద్రకు చూపించేసరికి ఒక్కసారి షాక్ అయిపోతాడు.
వీడేంటి వీడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి నిజం బయట పెట్టాడా, ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇదే కాదు చంద్ర, దీని వెనకాల అపూర్వ బండారం మొత్తం ఉంది. ఎందుకంటే నువ్వు నమ్మట్లేదు. ఈ ఒక్క వీడియో చూస్తే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. శోభచంద్ర అత్తని చంపింది మాత్రం ఈ అపూర్వని. ఎందుకంటే నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్న అపూర్వ ఆటకు శోభచంద్రత్తయ్య ఆనకట్ట వేసరికి తన ప్రాణాలతో కడుపులో ఉన్న బిడ్డను కూడా తద్వారంగానే చంపేసింది ఈ అపూర్వ అని ఈ విధంగా అనేసరికి శరత్చంద్ర షాక్లో ఉండిపోతాడు. ఏమంటున్నావురా? శోభాచంద్రను చంపాల్సిన అవసరం అపూర్వకేంటి? ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకొని నీ మీద మనసు పడ్డది కాబట్టి. అసలు ఈ విషయాలన్నీ నీకెలా తెలుసురా? ఆల్రెడీ భూమి దగ్గర అసలు వీడియో ఉంది. ఆ రోజు సూర్యత అన్నయ్య కూడా చనిపోవడం కారణం కూడా అపూర్వ హస్తం ఉందని ఇప్పుడిప్పుడే నిజం బయటపడుతుంది అని ఈ విధంగా అన్న మాటలు ఒక్కొక్కసారి గగన్ ఆ విషయాలన్నీ చెప్తుండగా అపూర్వ గొంతు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఏం మాట రాకుండా కంగారు పడిపోతూ ఉంటుంది. బావా, వీడు చెప్పేదన్నీ అబద్ధం బావా. నేను ఎవరిని చంపాలని చూడలేదు బావా. అసలు ఏం చదివిందో కూడా నాకు తెలియదు అని ఈ విధంగా అంటుండగా అబ్బబ్బబ్బా, ఏమన్నా నటిస్తున్నావా అపూర్వ? ఇంకా నమ్మించాలని చూస్తున్నావా? ఇంకా నమ్మాలని వీళ్ళనుకుంటే వీళ్ళంత ఎర్రోళ్ళు ఎవ్వరు ఉండరు అని అంటుండగా వెంటనే చెర్రి వచ్చి, మామయ్య అన్నయ్య చెప్పేది 100% నిజం. అపూర్వ అత్తయ్య వెనకాల చాలా గోతులున్నాయి. అవి మీ ముంగట పడకుండా చాలా జాగ్రత్త పడుతుంది. అసలు శోభాచంద్ర అత్తయ్యని చంపింది అపూర్వ అత్తయ్యనే. ఆ విషయం భూమికి కూడా తెలుసు. భూమి దగ్గర ఆ వీడియో కూడా ఉంది. ఒక్కసారి నువ్వు ఆ వీడియో చూస్తే అపూర్వ అత్తయ్య ఏం చేసిందో అప్పుడు తన గురించి నీకు నిజం అనేది తెలిసిపోతుంది అనేసరికి అందరు నిజం చెప్పేసరికి ఇక శరత్చంద్ర షాక్ అయిపోతాడు. వెంటనే గగన్ చేతిలో ఉన్న గన్ తీసుకొని ఇక నిజం చెప్పు అపూర్వ. ఒక్కరంటే వీడంటే అబద్ధం ఆడతాడు, కానీ చెర్రి ఎందుకు ఆ విషయం తెలిసినట్టు మాట్లాడతాడు? లేదు బావా, వీళ్ళు అంతా అబద్ధం ఆడుతున్నారు. నాకేం తెలియదు బావా, నా మీదొట్టు. లేదు, నిన్ను చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. ప్రతి ఒక్కటి కారణం వెనకాల ఏదో ఉంది. నా శోభను చంపింది నువ్వే అని ఇంతలా వాళ్ళు ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తారు? అంటే నా శోభచంద్రని చంపింది నువ్వన్నమాట. దీని వెనకాల ఇక కృష్ణప్రసాద్ తెలుసు అని చెప్పేసి అందుకనే ఈ కేసులో కృష్ణప్రసాద్ని ఇరికించావా? బావా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నాకంటూ ఏ పాపం తెలియదు బావా. ఈడు గగన్గాడొచ్చి లేనిపోని నా మీద నిందలు వేసి నన్ను ఎలాగైనా నీ చేతితోని చంపించాలే, వాని చేతికి మట్టంటకుండా చేస్తున్నారు. ఆ భూమి ఆ గగన్ ప్లాన్ ప్రకారమే నన్ను చంపడానికి వీళ్ళు వేశారు బావా. బావా ఒకసారి నన్ను చూడు బావా, నా మాటలు నమ్ము బావా అని గదవ పడుతుండగా వదిలిపెట్టు అపూర్వ. నాకెందుకో నీ మీద అనుమానం వస్తుంది. ఆ రోజు నువ్వు కావాలని చెప్పేసి ఇక శోభచంద్ర చనిపోయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోవాలని నువ్వు ఎందుకంత తపన పడ్డావు? ఇప్పుడు ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటుంటే నిజంగానే నువ్వు నా భార్యను చంపినట్టుగా అనిపిస్తుంది. నువ్వు కూడా ఇక బ్రతకాల్సిన అవసరం లేదు. నా భార్యను చంపిన తర్వాత నువ్వు బ్రతకద్దు అని చెప్పేసి విధంగా గొంతు పట్టి నలుపుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఇప్పుడు నిజం తెలుసుకున్నావు శరత్చంద్ర, నీ భార్య నిజస్వరూపం తెలుసుకున్నావు. ఇప్పుడైనా ఇక శోభచంద్ర అత్తని చంపింది ఎవరో నిజాన్ని కక్కించు. అప్పుడు దానంతట అది నిజం బయటపడుతుంది. చెప్తావా లేదా? బావా అల్లుడు గారు వదిలిపెట్టండి, అమ్మాయికి ఏం తెలియదు. నీకు తెలియదు గారుంటా, అసలు అపూర్వ చేసిన దానిలో నీకు 50% కూడా తెలియదు అని చెర్రి అంటూ ఉంటాడు. అవునబ్బాయి, నువ్వు చెప్పేది నిజమే, అపూర్వాన్ని పాపాలు చేసింది అని ఈ విధంగా మనసులో అనుకుంటుంటుంది. వెంటనే గొంతు పట్టుకొని ఇక నిజం చెప్తావా లేదా అని శరత్చంద్ర బెదిరిస్తూ ఉంటాడు. చెప్పు అని చెప్పేసి వెంటనే అలాంటుండగా వెంటనే చేతుల్ని విడిపించుకుంటుంది. అలా ఒక్కసారిగా కింద పడిపోతుంది. శరత్చంద్ర నెట్టేసరికి నిజం బావా, నాకు తెలియదు, నేను అక్కని చంపలేదు అనేసరికి నువ్వు చంపావని నాకు తెలుసు అని చెప్పేసి శరత్చంద్ర వెంటనే ఒక్కసారిగా ఇక అపూర్వను షూట్ చేసిన తర్వాత గగన్ అదే సమయానికి ఇక నిజం తెలుసుకొని అపూర్వ ఆగడాలకు ఆనకట్ట వేసి ఇప్పుడు నిజాన్ని తెలుసుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇది నిజమా కలనా? ఇక గగన్ వచ్చి
చిరచంద్రకు అపూర్వ బండారం బయట పెట్టినట్టుగా ఇక అపూర్వ మళ్ళీ కలగంటుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.